హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 6th క్లాస్ మ్యాథమెటిక్స్ న్యూ సిలబస్ ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నెంబర్స్ 1.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ రోమన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ రోమన్ ఏ 1 lakh ఈక్వల్ టు డాష్ 10,000. 1 lakh ఎన్ని 10,000కి ఈక్వల్ అవుతుంది? 1 lakh ఈక్వల్ టు 1 lakh అంటే 1 తర్వాత 5 zeros ప్లేస్ చేయాలి. 1 2 3 4 5. సో 10,000 రాయండి. 10,000 ఈక్వల్ టు 10,000 అంటే 1 తర్వాత 4 zeros ప్లేస్ చేయాలి. 1 తర్వాత 4 zeros ప్లేస్ చేయాలి. 1 2 3 4. 10,000లో 4 zeros ఉన్నాయి కాబట్టి ఈ 1 lakhలో 4 zerosని క్యాన్సిల్ చేయండి. 1 2 3 4. సో ఇక్కడ రిమైనింగ్ 10 మిగిలింది కాబట్టి 1 lakh ఈక్వల్ టు 10,000. ఫస్ట్ రోమన్ బి 1 million ఈక్వల్ టు డాష్ 100,000. 1 million ఎన్ని 100,000కి ఈక్వల్ అవుతుంది? 1 million అంటే 10 lakhsకి ఈక్వల్. 10 lakhsలో 1 తర్వాత 6 zeros ప్లేస్ చేయాలి. 1 రాస్తున్నా. 1 తర్వాత 6 zeros రాద్దాం. 1 2 3 4 5 6. సో 1 million అంటే 10 lakhs. నెక్స్ట్ 100,000 రాద్దాం. 100,000 ఈక్వల్ టు 100,000 అంటే ఫస్ట్ 100 రాద్దాం. 100. సో నెక్స్ట్ 1000 ఉంది కాబట్టి 1000లో 3 zeros ఉంటాయి. 1 2 3. ఇది 100,000. 100,000లో టోటల్గా 1 2 3 4 5 zeros ఉన్నాయి. ఇక్కడ 5 zeros ఉన్నాయి కాబట్టి ఈ 1 millionలో 5 zerosని క్యాన్సిల్ చేద్దాం. 1 2 3 4 5. ఇక్కడ 10 మిగిలింది. సో ఆన్సర్ 10 100,000. 1 million ఈక్వల్ టు 10 100,000. ఫస్ట్ రోమన్ సి 1 crore ఈక్వల్ టు డాష్ 10 lakh. 1 crore ఎన్ని 10 lakhsకి ఈక్వల్ అవుతుంది? 1 crore ఈక్వల్ టు, సో 1 crore అంటే 1 తర్వాత 7 zeros ప్లేస్ చేయాలి. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 10 lakh రాద్దాం. 10 lakh అంటే 1 తర్వాత 6 zeros ప్లేస్ చేయాలి. 1 2 3 4 5 6. 10 lakhలో 6 zeros ఉన్నాయి కాబట్టి ఈ 6 zerosని 1 crore లో క్యాన్సిల్ చేయాలి. 1 2 3 4 5 6. సో ఇక్కడ రిమైనింగ్ 10 మిగిలింది. సో 1 crore ఈక్వల్ టు 10 lakh. ఫస్ట్ రోమన్ డి 1 crore ఈక్వల్ టు డాష్ మిలియన్. 1 crore ఎన్ని మిలియన్స్కి ఈక్వల్ అవుతుంది? 1 crore ఈక్వల్ టు 1 crore అంటే 1 తర్వాత 7 zeros ప్లేస్ చేయాలి. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 1 million రాద్దాం. 1 million ఈక్వల్ టు, సో 1 million అంటే 10 lakhsకి ఈక్వల్. 10 lakhs. సో 10 lakh అంటే 1 తర్వాత 6 zeros ప్లేస్ చేయాలి. 1 2 3 4 5 6. సో 10 lakhలో 6 zeros ఉన్నాయి కాబట్టి ఈ 6 zerosని 1 crore లో క్యాన్సిల్ చేద్దాం. 1 2 3 4 5 6. సో ఇక రిమైనింగ్ 10 మిగిలింది కాబట్టి 1 crore ఈక్వల్ టు 10 million. ఫస్ట్ రోమన్ ఈ 1 million ఈక్వల్ టు డాష్ ల్యాక్. 1 million అంటే 1 తర్వాత 6 zeros ప్లేస్ చేయాలి. 1 million ఈక్వల్ టు, సో 1 రాసి 6 zeros రాద్దాం. 1 2 3 4 5 6. సో నెక్స్ట్ ల్యాక్ రాద్దాం. 1 lakh అంటే 1 రాసి 5 zeros రాయాలి. 1 2 3 4 5. సో 1 lakhలో 5 zeros ఉన్నాయి కాబట్టి ఈ 5 zerosని 1 millionలో క్యాన్సిల్ చేద్దాం. 1 2 3 4 5. సో ఇక రిమైనింగ్ 1 million ఈక్వల్ టు 10 lakh.
నెక్స్ట్ వన్ సెకండ్ రోమన్, ప్లేస్ కమాస్ కరెక్ట్లీ అండ్ రైట్ ద న్యూమరల్స్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని నెంబర్ రూపంలో రాయాలి, అలానే కమాస్ ప్లేస్ చేయాలి. సెకండ్ రోమన్ ఏ, సో 73 ఉంది కాబట్టి 73 రాద్దాం. 73. నెక్స్ట్ ఇక్కడ ల్యాక్ ఉంది. 1 lakh అంటే 1 తర్వాత 5 zeros ప్లేస్ చేయాలి. ఇప్పుడు 73 తర్వాత 5 digits రావాలి. 1 2 3 4 5. 75,000 ఉంది కాబట్టి 75 రాద్దాం. నెక్స్ట్ 307. సో 307 అంటే 307. 73,75,307. ఇది న్యూమరల్స్. ఈ నెంబర్కి కమాస్ ప్లేస్ చేయాలి. సో ఈ నెంబర్ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 3 digits తర్వాత కమా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ సారి 2 digits తర్వాత ప్లేస్ చేయాలి. 73,75,307. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సెకండ్ రోమన్ బి, 9,05,41,. ఈ స్టేట్మెంట్ని న్యూమరల్స్ రూపంలో రాయాలి. సో ఫస్ట్ 9 crore ఉంది, 9 రాద్దాం. క్రోర్ అంటే 1 crore 1 తర్వాత 7 zeros ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు 9 తర్వాత 7 digits రావాలి మనకి. 1 2 3 4 5 6 7. ఈ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ వన్స్. నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ 10,000s, నెక్స్ట్ 1 lakh, నెక్స్ట్ 10 lakh. ఇవి ప్లేస్ వాల్యూస్. 9,05,00,000. ఇక్కడ 10 lakh ప్లేస్ వాల్యూ లేదు, డైరెక్ట్గా ల్యాక్స్ ప్లేస్ వాల్యూ ఇచ్చారు కాబట్టి 10 lakhsలో 0 ప్లేస్ చేద్దాం. 5 lakh ఉంది, ల్యాక్ ప్లేస్లో 5 రాద్దాం. నెక్స్ట్ 41 ఉంది. 41 అంటే 40 అంటే 10s ప్లేస్ వాల్యూ. సో 10s ప్లేస్లో 4 రాస్తున్నా, 1s ప్లేస్లో 1 కాబట్టి 41. ఇక్కడ రిమైనింగ్ డిజిట్స్ ఏం లేవంటే జీరోస్. సో ఆన్సర్ 9,05,41,. ఇప్పుడు కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 digits తర్వాత కమాస్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 2 digits. ప్రతి 2 digitsకి ఒకసారి కమాస్. 2 digits తర్వాత కమా, నెక్స్ట్ 2 digits తర్వాత కమా. 9,05,41,. సెకండ్ రోమన్ సి, 7,52,21,307. ఈ స్టేట్మెంట్ని నెంబర్ రూపంలో రాయాలి. ఫస్ట్ 7 crore ఉంది, 7 రాద్దాం. 1 crore అంటే 1 తర్వాత 7 zeros రావాలి. సో ఇప్పుడు 7 తర్వాత మనకి 7 digits రావాలి. 1 2 3 4 5 6 7. ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs. 7,52,00,000. సో 52 lakh ఉంది. ఇక 10 lakhs ప్లేస్లో 5, lakh ప్లేస్లో 2. 7,52,00,000, 21,000. సో 10,000 ప్లేస్లో 21 ఉంది కాబట్టి 2 రాయాలి. 2. నెక్స్ట్ 21, 1000 ప్లేస్లో 1. 307, 307. 7,52,21,307. ఇప్పుడు కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 digits తర్వాత కమా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ప్రతి 2 digits తర్వాత 2 digits తర్వాత ఒక కమా, నెక్స్ట్ 2 digits తర్వాత ఒక కమా. సెకండ్ రోమన్ డి, 58,423,202. ఫస్ట్ 58 ఉంది, 58 రాద్దాం.
58 మిలియన్. సో ఒక మిలియన్లో 1 తర్వాత 6 జీరోస్ రాయాలి. 1 తర్వాత 6 జీరోస్ రాస్తే 1 మిలియన్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 58 తర్వాత 6 డిజిట్స్ ప్లేస్ చేయాలి. 1 2 3 4 5 6 423 202 నెంబర్ 58,423,202. ఇప్పుడు కమాస్ ప్లేస్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 3 డేస్ తర్వాత ఫస్ట్ కమా, నెక్స్ట్ ప్రతి 2 డేస్ తర్వాత కమా. సెకండ్ రోమన్ ఏ 23,30,010 నెంబర్ రూపంలో రాద్దాం. ఫస్ట్ 23 ఉంది. 23 1 lakhలో 1 తర్వాత 5 జీరోస్ ఉంటాయి. సో ఇప్పుడు 23 తర్వాత 5 డిజిట్స్ రావాలి మనకి. 1 2 3 4 5. ప్లేస్ వాల్యూస్ రాద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. 23,30,000. 1000 ప్లేస్లో 3 రాయాలి. 1000 ప్లేస్లో 0 రాయాలి. ఎందుకంటే 30,000 కాబట్టి. 30,000 10. సో 10 అనేది టెన్స్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి టెన్స్ ప్లేస్లో 1, యూనిట్ ప్లేస్లో 0. ఇక్కడ 100 ప్లేస్లో ఏం లేదంటే 0. 2 3 3 0 0 1 0. ఈ నెంబర్కి కమాస్ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి 3 డేస్ తర్వాత ఫస్ట్ కమా, నెక్స్ట్ ప్రతి 2 డేస్ తర్వాత నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్. ఇన్సర్ట్ కమాస్ సూటబ్లీ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఇండియన్ సిస్టంలో రాయాలి. అలానే కమాస్ ప్లేస్ చేయాలి. ఇచ్చిన నెంబర్ రాద్దాం. 87595,762. సో ఫస్ట్ కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 డేస్ తర్వాత ఫస్ట్ కమా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ప్రతి 2 డేస్ తర్వాత 5 9 తర్వాత ఒక కమా, నెక్స్ట్ 5 7 తర్వాత నెక్స్ట్ కమా. ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ రాద్దాం. వన్స్, నెక్స్ట్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakh, crores. 8 ప్లేస్ వాల్యూ క్రోర్ కాబట్టి 8 crore. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ 10 lakhs. సో 10 lakhsలో 7 ఉంది. 7 తర్వాత 5 ఉందంటే 75 lakhs. 75 lakh. లాక్స్ తర్వాత 10,000 ప్లేస్. 10,000 ప్లేస్లో 9 ఉంది. 1000 ప్లేస్లో 5, 95,000s. 95,000. నెక్స్ట్ 100 ప్లేస్లో 7, 10 ప్లేస్లో 6, 1 ప్లేస్లో 2, 762. 762. 62. 8 crore 75 lakh 95,762. థర్డ్ రోమన్ బి. ఈ నెంబర్కి నేమ్ రాయాలి. ఇచ్చిన నెంబర్ రాద్దాం. 8 5 4 6 2 8 3. ఫస్ట్ కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 డేస్ తర్వాత ఫస్ట్ కమా, నెక్స్ట్ ప్రతి 2 డేస్ తర్వాత 6 4 తర్వాత ఒక కమా. ప్లేస్ వాల్యూస్ రాద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. 10 lakh ప్లేస్లో 8 ఉంది. ల్యాక్ ప్లేస్లో 5 ఉంది. సో ఈ నెంబర్ 85 అవుతుంది. 85 lakh. 85 lakh.
నెక్స్ట్ ఈ రెండు కమాస్ మధ్యలో 46 ఉంది. 4 యొక్క ప్లస్ వాల్యూ 10,000, 6 యొక్క ప్లస్ వాల్యూ 1000, 46,000. నెక్స్ట్ కమా తర్వాత 283 ఉంది. 2 యొక్క ప్లస్ వాల్యూ 100, 283ని 283 అనొచ్చు. 283. థర్డ్ రోమన్ సి ఇచ్చిన నెంబర్ రాద్దాం. 999000046. ఫస్ట్ కమాస్ ప్లేస్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 3 డీస్ తర్వాత ఫస్ట్ కమా, నెక్స్ట్ ప్రతి 2 డీస్ తర్వాత ఒక కమా, నెక్స్ట్ 2 డీస్ తర్వాత కమా. సో ఇక్కడ లాస్ట్లో 9 ఉంది. ఈ నెంబర్కి ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh, crore. కమా తర్వాత 9 ఉంది. ఈ 9 యొక్క ప్లేస్ వాల్యూ క్రోర్, 9 crore. నెక్స్ట్ ఈ రెండు కమాస్ మధ్యలో 99 ఉంది. ఈ 9 యొక్క ప్లేస్ వాల్యూ 10 lakh, 9 ప్లేస్ వాల్యూ lakh, 99 lakh, 99 lakh. సో నెక్స్ట్ అన్ని జీరోస్ ఉన్నాయి. లాస్ట్ 46 ఉంది. ఈ 4 యొక్క ప్లేస్ వాల్యూ 10s కాబట్టి 46. నెక్స్ట్ వన్ థర్డ్ రోమ్ అండి. ఈ నెంబర్కి నేమ్ రాయాలి. ఇచ్చిన నెంబర్ రాద్దాం. 984327701. ఫస్ట్ కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 డీస్ తర్వాత ఫస్ట్ కమా, నెక్స్ట్ ప్రతి 2 డీస్ తర్వాత ఒక కమా, నెక్స్ట్ 2 డీస్ తర్వాత కమా. ఇండియన్ సిస్టంలో కమాస్ ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh, crores. ఈ నెంబర్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ క్రోర్స్. క్రోర్ ప్లేస్లో 9 ఉంది. 9 crore, 9 crore. నెక్స్ట్ ఈ రెండు కమాస్ మధ్యలో 84 ఉంది. 84 అంటే 84. ఇక్కడ 4 యొక్క ప్లేస్ వాల్యూ ల్యాక్ కాబట్టి 84 lakh, 84 lakh. నెక్స్ట్ కమాస్ మధ్యలో 32 ఉంది. 32 అంటే 32. ఈ 2 ప్లేస్ వాల్యూ థౌజండ్స్ కాబట్టి 32,000, 32,000. నెక్స్ట్ కమా తర్వాత 701. 7 ప్లేస్ వాల్యూ 100 కాబట్టి 701, 701. నైన్ crore, 84 lakh, 32,701. Next one, fourth Roman. Insert comma suitably and write the names according to the ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఇంటర్నేషనల్ సిస్టంలో నేమ్ రాయాలి. అలానే కమాస్ ప్లేస్ చేయాలి. ఇచ్చిన నెంబర్ రాద్దాం. 789210992. ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 డీస్ తర్వాత ఒక కమా, నెక్స్ట్ 3 డీస్ తర్వాత కమా. ప్లేస్ వాల్యూస్ రాద్దాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, 10,000 తర్వాత 100,000s, million,
10 మిలియన్. ఈ నెంబర్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ 10 మిలియన్. నెక్స్ట్ మిలియన్. సో ఇక్కడ కమ తర్వాత 78 ఉంది. 78 మిలియన్. నెంబర్ నేమ్ రాద్దాం. 78 మిలియన్. నెక్స్ట్ ఈ రెండు కమాస్ మధ్యలో 921 ఉంది. 921 అంటే 921. 1 ప్లేస్ వాల్యూ 1000 కాబట్టి 921,000. 921,000. నెక్స్ట్ కమా తర్వాత 092 ఉంది. 0కి వాల్యూ ఉండదు. 9 ప్లేస్ వాల్యూ 10. 2 ప్లేస్ వాల్యూ 1 కాబట్టి 92. నెంబర్ నేమ్ 78,921,092. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ బి. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఇంటర్నేషనల్ సిస్టంలో నెంబర్ నేమ్ రాయాలి. నెంబర్ రాద్దాం. 7452228 ఫస్ట్ కమాస్ ప్లేస్ చేద్దాం. ఇంటర్నేషనల్ సిస్టంలో 3 డేస్ తర్వాత కమా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 3 డేస్ తర్వాత కమా. ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000. నెక్స్ట్ మిలియన్. ఈ నెంబర్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ మిలియన్. మిలియన్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 మిలియన్. నెక్స్ట్ ఈ రెండు కమాస్ మధ్యలో 452 ఉంది. 452 అంటే 452. ఈ 2 యొక్క ప్లేస్ వాల్యూ 1000 కాబట్టి 452,000. 452,000. నెక్స్ట్ కమా తర్వాత 283 ఉంది. 283. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ సి. నెంబర్ రాద్దాం. 99985,102. ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 డేస్ తర్వాత ఫస్ట్ కమా. నెక్స్ట్ 3 డేస్ తర్వాత నెక్స్ట్ కమా. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ రాద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000, 100,000. నెక్స్ట్ మిలియన్. 10 మిలియన్. ఈ నెంబర్లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ 10 మిలియన్. సో ఇక్కడ కమా తర్వాత 99 ఉంది. 99 అంటే 99. ఈ 9 ప్లేస్ వాల్యూ మిలియన్ కాబట్టి 99 మిలియన్. 99 మిలియన్. నెక్స్ట్ ఈ రెండు కమాస్ మధ్యలో 985 ఉంది. 985 అంటే 985. 5 ప్లేస్ వాల్యూ 1000 కాబట్టి 985,000. 985,000. నెక్స్ట్ కమా తర్వాత 102 ఉంది. 1 ప్లేస్ వాల్యూ 100. 102. 102. నెంబర్ నేమ్ 99,995,102. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ డి. ఇచ్చిన నెంబర్ రాద్దాం. 48049,831.
కమాస్ ప్లేస్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి 3 digits తర్వాత కమా, నెక్స్ట్ 3 digits తర్వాత నెక్స్ట్ కమా. ప్లేస్ వాల్యూస్ రాద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, million, 10 million. ఇక్కడ కమా తర్వాత 48 ఉంది. 48 అంటే 48, 8 ప్లేస్ వాల్యూ మిలియన్ కాబట్టి 48 మిలియన్, 48 మిలియన్. నెక్స్ట్ ఈ రెండు కమాస్ మధ్యలో 049 ఉంది. 0కి వాల్యూ లేదు కాబట్టి 49 అంటే 49, 9 ప్లస్ వాల్యూ 1000 కాబట్టి 49,000, 49,000. నెక్స్ట్ కమా తర్వాత 831 ఉంది. 8 ప్లస్ వాల్యూ 100 కాబట్టి 831, 831. నెంబర్ నేమ్ 48,49,831. ఓకే స్టూడెంట్స్, ఇవి 1.1 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.